ముంబైలో హై అలర్ట్. తాజ్ హోటల్ కు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. నావీ ముంబై పోలీసులకు గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి తాజ్ హోటల్లో దావూద్ గ్యాంగ్ బాంబు పెట్టారంటూ హెచ్చరించారు. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. తాజ్ పరిసర ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించారు. ఫోన్ కాల్ పై దర్యాప్తు కొనసాగుతోంది. ముంబైలో హై అలర్ట్. తాజ్ హోటల్ కు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. విస్తృతంగా తనిఖీ చేస్తున్నారు. నావీ ముంబై పోలీసులకు గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి తాజ్ హోటల్లో దావూద్ గ్యాంగ్ బాంబు పెట్టారంటూ హెచ్చరించారు. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. తాజ్ పరిసర ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించారు. ఫోన్ కాల్ పై దర్యాప్తు కొనసాగుతుంది. ఈ అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణను అడిగి తెలుసుకుందాం. కృష్ణ, ఈ కాల్ ఏ విధంగా చూస్తున్నారు? ఫేక్ కాల్ అనుకుంటున్నారా, లేకపోతే సీరియస్ గా తనిఖీలు చేస్తున్నారా? శంకరి, ముంబైలోని ప్రఖ్యాత తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్, అలాగే ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి బాంబు బెదిరింపులు రావడం తీవ్ర కలకలం సృష్టించింది. ముంబై ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ కి ఒక అనామక ఈమెయిల్ ద్వారా ఈ బెదిరింపు వచ్చింది. పార్లమెంట్ పై దాడి కేసులో దోషి అయినటువంటి ఉగ్రవాది అఫ్జల్ గురును ఉరితీయటం అన్యాయం, దానికి ప్రతీకారంగానే ఈ దాడులు చేయబోతున్నామని ఆ ఈమెయిల్లో పేర్కొన్నారు. అయితే ఈ ఈమెయిల్ అందిన వెంటనే ముంబై పోలీసులు, డాగ్ స్క్వాడ్, బాంబ్ డిటెక్టివ్ అండ్ డిస్పోజల్ స్క్వాడ్ రంగంలోకి దిగాయి. తాజ్ హోటల్, ముంబై ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతాల్లో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. భద్రతను కట్టుదిట్టం చేసి అనుమానాస్పద వ్యక్తులను, వాహనాలను తనిఖీ చేశారు. భారతీయ న్యాయ సంహిత కింద గుర్తు తెలియనటువంటి వ్యక్తి పైన ముంబై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి సాంకేతిక ఆధారాలు అంటే ఐపీ అడ్రస్, అదేవిధంగా వాయిస్ డీకోడర్ ఇట్లాంటి వాటన్నిటి సాయంతో నిందితుడిని పట్టుకునేందుకు దర్యాప్తు అయితే ప్రారంభించారు. ఈ తరహా బెదిరింపులను పోలీసులు కేవలం ఒక బెదిరింపు కాల్, లేకపోతే హోక్స్ కాల్, లేకపోతే హోక్స్ అబద్ధపు ఒక నకిలీ ఈమెయిల్ అని తేలిగ్గా తీసుకోలేకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. 2008 నవంబర్ 26 చూసాం 26/11 ముంబై ఉగ్రదాడుల్లో తాజ్ హోటల్ ప్రధాన లక్ష్యంగా మారింది. దేశ ఆర్థిక ప్రగతికి, ముంబై ప్రతిష్టకి తాజ్ హోటల్ ఒక చిహ్నం కాబట్టి అక్కడ చిన్న అనుమానాస్పద కదలికలను కనిపించిన భద్రతా దళాలు అత్యంత అప్రమత్తంగా వేగంగా స్పందిస్తూ ఉన్నాయి. సైబర్ బెదిరింపుల ట్రెండ్ కూడా పెరిగిందని చెప్పొచ్చు. ఇటీవల కాలంలో దేశంలోని ప్రధాన విమానాశ్రయాలు, హోటళ్లు, పాఠశాలలకు ఈమెయిల్స్ ద్వారా నకిలీ బాంబు బెదిరింపులు రావడం కూడా ఎక్కువైంది. విదేశీ సర్వర్లు లేదా వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్స్ ఏవైతే VPN ఉపయోగించి ఇలాంటి మెయిల్స్ పంపుతూ వ్యవస్థలను గందరగోళానికి గురి చేయటం ఉగ్రవాద మూలకాలు లేదా ఆకతాయిల వ్యూహం కూడా కావచ్చు. అయితే ఇలాంటి అలర్ట్స్ వచ్చినప్పుడు ప్రయాణికులు, పర్యాటకులు తీవ్ర ఆందోళనకు గురవుతారు. కాబట్టి భద్రతా దళాలు ఒకవైపు తనిఖీలు చేస్తున్నాయి. ప్రజల్లో భయాందోళన కలగకుండా పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతానికి ముంబై పోలీసులు, అదేవిధంగా కేంద్ర భద్రతా సంస్థలు సమన్వయంతో పరిస్థితిని పర్యవేక్షిస్తూ ఉన్నారు. అయితే శంకరి, ముంబై మెయిన్ కంట్రోల్ రూమ్ నుంచి సమాచారం అందుకున్న వెంటనే కొలాబా పోలీసులు, క్రైమ్ సీన్ ఇన్వెస్టిగేషన్ టీం, బాంబ్ డిటెక్షన్ అండ్ డిస్పోజల్ స్క్వాడ్ సంయుక్తంగా తాజ్ మహల్ హోటల్ పరిసర ప్రాంతాలు అంతా కూడా తనిఖీ చేశాయి. తర్వాత హోటల్ మెయిన్ లాబీ, స్విమ్మింగ్ పూల్, రెస్టారెంట్లు, పార్కింగ్ ఏరియా, ఇతర సున్నితమైనటువంటి ప్రాంతాల్లో కూడా విస్తృతంగా గాలించారు. ఈ తనిఖీలో ఎలాంటి అనుమానాస్పద వస్తువులు కానీ, పేలుడు పదార్థాలు కానీ లభించలేదు. దీంతో ఒక నకిలీ బెదిరింపని పోలీసులు నిర్ధారించారు. అయినప్పటికీ కూడా హై అలర్ట్ అయితే ప్రకటించారు. బాంబు వెనుక అంటే ఈ బెదిరింపు వెనుక దావూద్ ఇబ్రహీం పేరును కూడా ఉపయోగించారు. ఈ బెదిరింపు కాల్లో అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం తాజ్ హోటల్లో బాంబులు అమర్చాడు, హోటల్ ను పేల్చివేయబోతున్నాడని కాల్ చేసినటువంటి వ్యక్తి పేర్కొన్నట్టుగా కూడా సమాచారం. అయితే పోలీసుల సాంకేతిక విశ్లేషణ, సైబర్ సెల్ దర్యాప్తులు ఈ బెదిరింపు కాల్ నవీ ముంబైలోని తుర్చే ప్రాంతం నుంచి వచ్చినట్టుగా కూడా గుర్తించారు. ఆ ఫోన్ నెంబర్ ఆధారంగా నిందితుడిని పట్టుకోవడానికి తుర్చే పోలీసులు సహాయంతో ముంబై క్రైమ్ బ్రాంచ్ బృందాలు కూడా రంగంలోకి దిగాయి. అయితే ఇది నకిలీ కాల్ అని తేలినప్పటికీ కూడా పోలీసులు ఏమాత్రం నిర్లక్ష్యం వహించడం లేదు. హోటల్ పరిసర ప్రాంతాల్లో భద్రతను అలాగే కొనసాగిస్తున్నారు. అనుమానాస్పద కదలికలపై కూడా నిఘా పెంచారు.
థ్యాంక్ యూ కృష్ణ.